ఏదైతే ఈరోజు భారతదేశ యువత దానితో పాటు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు గత 30 రోజులుగా విద్యార్థుల కోసము ఏ రకంగా పోరాటం చేసిండ్రో దాని ఫలితంగా పరిణామాలు ఏమేమి చోటు చేసుకునే మనం అందరం కూడా గమనించినాము. విచిత్రం ఏంటంటే ఈరోజు భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారు మతి స్థిమితం కోల్పోయి ఏమి మాట్లాడుతుండో అర్థం కాకుండా బుద్ధి లేకుండా ఏ రకంగా మీడియాలో మాట్లాడుతుండో ఇలా మనం అందరం కూడా గమనిస్తున్నాం. కేంద్రంలో స్వయంగా కేంద్ర ప్రభుత్వము పదే పదే గత 12 సంవత్సరాలుగా ఎగ్జామినేషన్స్ ప్రాపర్ గా కండక్ట్ చేయలేక, ఎగ్జామినేషన్స్ ని సరిగా నిర్వహించలేక, నీట్ అనేది ఒక ఎగ్జాంపుల్. నీట్ తో పాటు అనేక కేంద్ర పరిధిలో నిర్వహించాల్సిన ఎగ్జామినేషన్స్ 12 సంవత్సరాలలో 90కి పైగా పేపర్లు లీక్ అవడం జరిగింది. నీట్ ఒకే ఒక ఎగ్జామినేషన్ గత 3 సంవత్సరాలలో 2024 లో లీక్ అయింది, మళ్ళీ 2026 లో లీక్ అయింది. ఈ లీక్ దానిపైన మొదట్లో బుకాయించిన కేంద్ర ప్రభుత్వము, దాని తర్వాత విద్యార్థుల ఒక ఆందోళన, విద్యార్థుల పైన లాఠీ చార్జ్ చేస్తే దానికి సంఘీభావంగా రాహుల్ గాంధీ గారు నరేంద్ర మోడీ గారి ఏదైతే పార్లమెంట్ లో చర్చిస్తామంటే అవకాశం ఇవ్వకపోతే నరేంద్ర మోడీ గారి ఇంటి ముందు ధర్నా చేయడము, దాని తర్వాత రాహుల్ గాంధీ గారిని అరెస్ట్ చేయడము, దాని తర్వాత ఈ ఉద్యమము ఇంకా తీవ్రవతం కావడము, దాని తర్వాత ఎట్టకేళ్లకి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారే సెల్ఫీ వీడియో తీసి ఇండైరెక్ట్ గా విద్యార్థులని అడ్రస్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. నరేంద్ర మోడీ గారు మాట్లాడిన తర్వాత కూడా ఈ మూమెంట్ చల్లారకపోతే విద్యార్థుల డిమాండ్స్ ఏవైతుండనో, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని చెప్పి డిమాండ్, దానితో పాటు విద్యార్థుల పైన పెట్టిన కేసులు, దానితో పాటు చనిపోయిన విద్యార్థులకి ఏదైతే బీజేపీ తప్పిదం వల్ల, కేంద్ర ప్రభుత్వం తప్పిదం వల్ల, నీట్ లీకేజ్ వల్ల చనిపోయిన 20 పైచిలకు విద్యార్థులకి నష్టపరిహారం అందించాలని ఒక డిమాండ్స్ తోటి ఏదైతే పెట్టుకుందో ఆ డిమాండ్స్ అన్నింటినీ కూడా కేంద్ర ప్రభుత్వము 30 రోజుల తర్వాత విద్యార్థులకి భయపడి అంగీకరించాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఆ విద్యార్థులకు అండదండగా ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు మొదటికెళ్ళి కూడా నీట్ ఇష్యూని లేవనెత్తి, ఫస్ట్ డేకి వెళ్ళి కూడా స్టూడెంట్స్ కి ఒక భరోసాని, ధైర్యాన్ని ఇస్తూ పార్లమెంట్ లో కానీ ఎక్కడ పడితే అక్కడ ఇష్యూని అడ్రస్ చేసి విద్యార్థులకు న్యాయం చేకూర్చాలని చెప్పి రాహుల్ గాంధీ గారు పోరాటం చేశారు. ఇవన్నీ ఈ రకంగా ఉంటే దాని గురించి క్షమాపణ చెప్పాల్సింది పోయి, వాళ్ళు చేసిన తప్పుని అంగీకరించాల్సింది పోయి, భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ఉన్న రాష్ట్ర నాయకులు మధ్యస్థితం కోల్పోయి బుద్ధి లేకుండా మాట్లాడుతున్నారు. రామచంద్రరావు, నువ్వు ఒక పార్టీకి అధ్యక్షునివి, నువ్వు వృత్తిపరంగా ఒక న్యాయవాదివి. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా, ఇది ఈ రోజు కాదు, నీట్ ఉద్యమము ఇవాళ ఏదైతే యువకుల గురించి, యువత గురించి రేవంత్ రెడ్డి గారు మాట్లాడతలేరు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినాక మొదట్లోనే ఆనాడు 30 సంవత్సరాలు ఉన్న నాకు శాసన మండలి సభ్యులుగా అవకాశం ఇచ్చారు. దానితో పాటు 37 సంవత్సరాలు ఉన్న అనిల్ కుమార్ యాదవ్ గారికి రాజ్యసభ సభ్యులుగా అవకాశం ఇచ్చారు. 20కి పైగా కార్పొరేషన్ చైర్మన్లు ఏదైతే 35 లోపల వయసు ఉన్న వారికి 20 పైగా కార్పొరేషన్ చైర్మన్లను కూడా నియమించడం జరిగింది. అంటే యువత పట్ల, యువతకి అవకాశాలు ఇప్పించాలి, అవకాశాలు కల్పించాలి అనే ఒక ఉద్దేశంతో ముందుగానే రేవంత్ రెడ్డి గారు ఒక దూరదృష్టితోటి పనిచేయడం జరిగింది. దానికి ఉదాహరణ ఈరోజు మేమే మీ ముందు ఉదాహరణలుగా ఉన్నాము. దానితో పాటు ఈరోజు ఏదైతే జెన్జీ యూత్ ఎవరైతే ఉన్నారో, జెన్జీ కానీ మిలేనియం కానీ ఏదైతే ఏజ్ గ్రూప్ 18 to 35 years ఏజ్ గ్రూప్ ఏదైతే ఉందో వీళ్ళకి అవకాశాలు కల్పించాలి. యంగ్స్టర్స్ ఏదైతే 24 years కి మనకి శాసన సభలో కానీ పార్లమెంట్ లో కానీ పోటీ చేసే అర్హత ఏదైతే ఉందో దాన్ని 21 సంవత్సరాలకి తగ్గించాలి.
ఎందుకంటే ఐఏఎస్ ఐపీఎస్ వంటి పబ్లిక్ సర్వీస్ ఏదైతే యూపీఎస్సీ తరలో కానీ ఇతర పబ్లిక్ సర్వీస్ కమిషన్ సంబంధించిన ఎగ్జామినేషన్స్ అన్నిటికీ కూడా 21 years కి ఎలిజిబిలిటీ ఉంటది. సేమ్ అదే విధంగా శాసనసభలో కానీ దానితో పాటు ఏదైతే లోక్సభలో కానీ పోటీ చేసే అర్హతను కూడా 21 సంవత్సరాలకి మనం తగ్గించుకోవాలి అనే ఒక ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారు జెన్జీకి అవకాశం కల్పించాలని చెప్పి ఒక ఆలోచనతోటి ఆ బిల్లును కూడా తెలంగాణ రాష్ట్రంకి వెళ్ళే అది ప్రారంభం కావాలి, దాన్ని చట్టసభలో కూడా ఇక్కడ ఆమోదింపజేసి కేంద్రానికి పంపాలని ఒక మంచి ఆలోచనతోటి రేవంత్ రెడ్డి గారు ఒక నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. దానితో పాటు రాజ్యసభ కానీ ఎమ్మెల్సీ అర్హతను కూడా 25 సంవత్సరాలకే కుదించాలి, 25-26 కే కుదించాలి, 30 సంవత్సరాలకు ఎలిజిబిలిటీని కూడా 25-26 కి కుదించాలని చెప్పి వారు ఒక మంచి ఆలోచనతోటి వారు ముందుకు రావడం జరిగింది. దాన్ని స్వాగతించాల్సింది పోయి న్యాయపరంగా ఒక న్యాయవాదివి నీకు కూడా తెలుసు రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాట ముమ్మాటికి వాస్తవము, ముమ్మాటికి అవకాశం యువతకి కల్పించాల్సిన అవసరం ఉందని చెప్పి మీకు కూడా తెలుసు. బహుశా మీరు మీ పార్టీలో యువతకు అవకాశం కల్పిస్తలేరేమో. కాంగ్రెస్ పార్టీలో అన్ని రాష్ట్రాల్లో మొన్న కేరళలో జరిగిన ఎలక్షన్స్ లో కూడా అక్కడ క్యాబినెట్ లో ఏదైతే యూత్ ఉన్న రోజీఎం జాన్ కి ఒక ఇద్దరికి అక్కడ కూడా యూత్ కాంగ్రెస్ కి ఎన్ఎస్ఓ బ్యాక్గ్రౌండ్ కి వచ్చిన ఒక ఇద్దరికి అక్కడ కూడా అవకాశం కల్పించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు రేవంత్ రెడ్డి గారు మంచి ఆలోచనతోటి పనిచేస్తుంటే దీన్ని వక్రీకరించనీకి దీన్ని డైవర్ట్ చేయనీకి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారని చెప్పి సిగ్గు లేకుండా నువ్వు నీ మాటల్ని సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నావు. Subscribe us and press the bell icon for more interesting updates.